హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. చూసారు కదండి, చాలా మంది స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ యూత్ వరకు వాళ్ళ ఫ్రెండ్స్తోనూ లేకపోతే ఫ్యామిలీతోనూ చిల్ అవ్వాలనుకునే ప్లేస్ వాటర్ పార్క్స్. చాలా మందికి స్విమ్మింగ్ పూల్స్లో ఈ ఎండకి చాలా చిల్ అవుదాము, వాటర్ పార్క్స్లో ఆడుకుందాము అని చెప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు రావాల్సిన ప్లేస్ ఎరీనా వాటర్ పార్క్. చాలా బాగున్నాయి స్లైడ్స్ అన్నీ కూడా. Water park is the best. సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది. వైజాగ్లో 3.5 ఎకర్స్లో చాలా స్పేషియస్గా వాటర్ రైడ్స్, రెస్టారెంట్స్, అలానే కిడ్స్ ఆడుకోవడానికి కిడ్స్ పూల్స్, ఇలా చాలా ఫెసిలిటీస్తో ఇలా వాటర్ రైడ్స్ని అరేంజ్ చేశారు. ఇక్కడ ఏమేం రైడ్స్ ఉన్నాయి, అసలు టికెట్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇంతకీ ఎరీనా వాటర్ పార్క్ ఎక్కడుంది అనుకుంటున్నారా? వైజాగ్ టు అరకు వెళ్ళే రోడ్లో పెందుర్తి ఏరియాలోని సరిపల్లి ఏరియాలో ఇక్కడ ఉందన్నమాట. సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేయాలనుకుంటే వచ్చేసేయండి ఎరీనా వాటర్ పార్క్కి. కదండి, ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. లోపలికి వెళ్ళి ఎన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి, అలానే చేంజింగ్ రూమ్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూసేద్దాం రండి. సో చూసారు కదండి, ఇక్కడైతే అసలు మనం వేసుకోవాల్సిన బట్టలు ఏంటి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అసలు ఇక్కడ వేసుకోవాల్సిన స్విమ్ క్యాప్స్ కానివ్వండి, చిల్డ్రన్కి ప్రాపర్ స్విమ్ వేర్ కానివ్వండి, లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి ఎలాంటి డ్రెస్సులు ఇవంతా కూడా చాలా బాగా మెన్షన్ చేశారండి ఇక్కడ. సరే, ఇక్కడైతే మనం చూసినట్లయితే ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి సేఫ్టీ మెజర్స్ విషయానికి వస్తే చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారండి. నో ఆల్కహాల్, నో డ్రగ్స్, నో స్మోకింగ్, స్ట్రిక్ట్లీ నో వెపన్స్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఈ సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక వాటర్ పార్క్ కి. సో నిరంజన్ గారు, ఇక్కడైతే ఇప్పుడు మనం లాకర్స్ సెక్షన్ లో ఉన్నాం. సో ఇక్కడ ఏమేమి సెట్ చేశారు లాకర్స్ అంటే, దాని గురించి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ. యాజ్ ఆఫ్ నౌ లాకర్స్ అయితే అన్ని మాన్యువల్ లాకర్స్ ఉన్నాయి. మనకి 1 to 84 to 156 టోటల్ 156 ఆఫ్ లాకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లాకర్స్ తీసుకున్న తర్వాత డిపాజిట్ అనేది 100 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఫర్ ద అంటే మళ్ళీ కీ అనేది రిటర్న్ చేస్తే 100 రూపీస్ అనేది రిటర్న్ చేసేస్తాం. అది ఫర్ లాకర్స్. ఓకే. యా. అండ్ నెక్స్ట్ స్విమ్ డ్రెస్ వచ్చేసరికి ఇక్కడ స్విమ్ డ్రెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఎవరైనా బై మిస్టేక్ మర్చిపోయినా డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అట్ ద కాస్ట్ ఆఫ్ 50 రూపీస్ ఓన్లీ. ఓకే, 50 రూపీస్ ఓన్లీ. yes, at the cost of 50 rupees only, but it's for only for the rent. ఓకే. యా, రెంట్ వరకు మనం 50 రూపీస్ వచ్చి ప్రొవైడ్ చేస్తాం, మళ్ళీ రిటర్న్ చేసేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ అయితే మనకి వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచెస్, స్విమ్మింగ్ క్యాప్స్ అండ్ గోగుల్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఎనీ కైండ్ ఆఫ్ స్విమ్ గేర్ అఫోర్డబుల్ కాస్ట్లోనే పెడుతున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్ 100 రూపీస్ అండ్ గోగుల్స్ 150 to 200 లైక్ దట్. సేమ్ ఇవన్నీ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ రేంజ్ లో ప్రైజెస్ కూడా వైజాగ్ లో చాలా తక్కువ చూస్తుంటాం. వాటర్ పార్క్స్ అంటే వెరీ ప్రైసీ ఉంటాయి, రేట్లు ఎక్కువ ఉంటాయి అని అనుకుంటుంటారు. బట్ ఇక్కడ చూస్తే మీరు పెట్టిన ప్రైజెస్ అంతా కూడా ఇట్స్ వెరీ అఫోర్డబుల్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళంతా సమ్మర్ కి చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మా టార్గెట్ ఆడియన్స్ కూడా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ ఫ్యామిలీస్. yes. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయో మా కోసం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే. డెఫినెట్లీ వన్ బై వన్ వెళ్దామా? Sure, definitely. ఓకే, లెట్స్ గో దెన్. యా. సో నిరంజన్ గారు, ఇప్పుడైతే చూస్తున్నాం చాలా సందడిగా ఉందండి. ఫుల్ క్రౌడ్ అంతా వచ్చారు ఈ రోజు, సమ్మర్స్ కదా ఎస్పెషల్లీ. సో ఫస్ట్లీ ఈ ఎరీనా వాటర్ పార్క్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారండి ఇక్కడ? why arena water? The question was why arena water park, right? సో ఎందుకు స్టార్ట్ చేసాము అంటే వైజాగ్కి ఒక ప్రాపర్ డెస్టినేషన్ సెట్ చేయాలి ఫర్ ద సమ్మర్. అండ్
ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం. సో ఈ కంప్లీట్ కాంప్లెక్స్ ఏరియాలోని వాటర్ పార్కే కాదు, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ థియేటర్స్ టు హియర్. యా, వీ హ్యావ్ థియేటర్స్, బట్ రైట్ నౌ ఇట్స్ నాట్ ఆపరేషనింగ్. బట్ ఈ సమ్మర్కి మనం వాటర్ పార్క్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఒక్కొక్కటి బిల్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్, రూమ్స్ అండ్ బ్యాంకెట్ హాల్స్, గేమింగ్ జోన్, ఎలక్ట్రానిక్ గేమింగ్ జోన్ అండ్ అదర్ సోర్సెస్ లైక్ అదర్ ఇంకేమైనా చాలా యాక్టివిటీస్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ వాటర్ పార్క్ స్టార్ట్ చేసాం ఈ సమ్మర్కి. సో ఇట్స్ లైక్ ఎన్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఫర్ ఫ్యామిలీస్. ఓకే, అంటే ఇదంతా ఏరియా ఎంత ఏరియాలో పెట్టారండి వాటర్ పార్క్ మీరు? కంప్లీట్లీ 3.5 acre అండి. 3.5 acres. Yes. ఓకే, సో చాలా రైడ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడైతే మనం చూస్తుంటే. మనం ఒక్కొక్క రైడ్ గురించి మాట్లాడుకుందాం. సో మీ ఉన్న రైడ్స్ లో వైజాగ్ లో ఎక్కడా లేని ఒక రైడ్ ఏమన్నా పెట్టారు ఇక్కడ? డెఫినెట్లీ వన్ ఆఫ్ ది రైడ్ మీ బిహైండ్ ఉన్నది అదే ఆక్వా లూప్ అంటారు. ఓకే, దట్ వన్ అది ఉన్నది కదా, ట్యూబ్ లా ఉన్నది కదా, దట్స్ ఆక్వా లూప్. లోపలికి ఒక మనిషి పెడతాం, దానికి మళ్ళీ సేఫ్టీ కూడా చెక్ చేయాలి. బికాస్ బిలో 40 kgs ఉన్న వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు. ఈవెన్ హైట్ కూడా చెక్ చేస్తారు. ఎందుకు చాలా మంది అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, వై యూఆర్ కన్సిడరింగ్ ఏ హైట్ ఫర్ ద చైల్డ్ అని చెప్పేసి. బికాస్ యాజ్ పర్ ది నార్మ్స్ అండ్ బిఎంఐ ఇండెక్స్ ప్రకారం అయితే హైట్ అండ్ వెయిట్ చెక్ చేసి మనం రైడ్స్ పంపిస్తాం కాబట్టి అందుకు వాటికి కొంచెం వెయిట్ ఉండాలి. సో అబోవ్ 60 ఉన్న వాళ్ళు ఈజీగా ఆ రైడ్ చేయగలరు. అండ్ ఇట్స్ సూపర్ సూపర్ థ్రిల్లింగ్. అది నా ఫేవరెట్ వన్. ఓకే, సో అంటే ఈ సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా చూసుకుంటే మీరు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు? అంటే వాటర్ రైడ్స్ ఓన్లీ కాబట్టి నాకు తెలిసి దానికి సెపరేట్ సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ ఉంటాయి. సో హౌ అబౌట్ సేఫ్టీ మెజర్స్? సేఫ్టీస్ ఫర్ ఎవ్రీ రైడ్ దెర్ ఈస్ ఏ లైఫ్ గార్డ్ అండి. బిఫోర్ డూయింగ్ ద రైడ్, అంటే ఒక రైడ్ చేసే ముందు ఎలా ఉండాలి, ఏ పొజిషన్లో కూర్చోవాలి, ఎట్లా చేస్తాం. ఇఫ్ సపోజ్ అంటే ఆ లైఫ్ గార్డ్ దేనికి పెడతామంటే ఇక్కడ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం. ఈజ్ నాట్ ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత వర్క్ చేయడం కాదు, బిఫోర్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి. ఆ విధంగానే మనం లైఫ్ గార్డ్ పెడతాం. సో అక్కడ మనం సేఫ్టీ ఏంటి, ఇక్కడ క్వశ్చన్, ఒక సేఫ్టీ క్వశ్చన్ వస్తే మాత్రం ఆఫ్టర్ డూయింగ్ ద రైడ్ హీ నీడ్ టు టేక్ ఎవ్రీ మెజర్ యాజ్ లైఫ్ గార్డ్ ఫాలోస్. ఓకే అండి, సో కమింగ్ టు ద వాటర్ రైడ్స్ పార్ట్, ఇప్పుడు ఎన్ని రైడ్స్ ఉన్నాయి ఆన్ ద హోల్? పిల్లలకి ఎన్ని ఉన్నాయి, పెద్దలకి ఎన్ని ఉన్నాయి, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ అండి. పిల్లల వరకు వచ్చేసి మీ బిహైండ్ ఉన్నది అదే కిడ్స్ ప్లే స్టేషన్. కంప్లీట్లీ అది ఒక సెటప్ అనమాట కిడ్స్ కోసమే, ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ కిడ్స్ అండి. అది ఎవ్రీ స్లైడ్ అనేది లోపల మినియేచర్ స్లైడ్స్ ఉంటాయి, అన్ని మినియేచర్ స్లైడ్స్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ కిడ్స్. అండ్ పెద్దలకు వచ్చేసి ఫర్ అడల్ట్స్, ఈ మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫనల్, ఆసిలేటర్, ఇది ఫనల్ రైడ్ అంటారు. దీని పక్కన ఉన్నది ఆసిలేటర్. అండ్ అది పింక్ వన్ వచ్చేసి ఆక్వా లూప్. అండ్ దట్ ఎల్లో అండ్ ఆరెంజ్ వచ్చేసి అది మల్టీ లైనర్. And that bowl one is tornado, and the ekdam last one is naga ride. Total we have adult rides of 6 rides including wave pool. ఓకే, Yes. అండ్ రెయిన్ డాన్స్ కూడా ఉందని విన్నాము. అవి టైమింగ్స్, అసలు టైమింగ్స్ ఎలా ఉంటాయండి వేవ్ పూల్, రెయిన్ డాన్స్? రెయిన్ డాన్స్ టైమింగ్ వచ్చి సర్టెన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేవ్ పూల్ లాంచ్ చేసే టైంకి మనం రెయిన్ డాన్స్ టైమింగ్స్ అనేవి ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో స్టార్ట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ we have wave pool timings of 12:30 to some around 1 p.m. ఆ టైమింగ్స్లో మనం రెయిన్ డాన్స్ ఆన్ చేయం. ఆఫ్టర్ దట్ ఇమీడియట్ స్టార్ట్ రెయిన్ డాన్స్. అట్లా ఒక్కొక్క ఈవెంట్ని ప్లాన్ చేసి ప్రోగ్రామ్ చేసి అందరూ ఎంజాయ్ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది వైజాగేనండి. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దీనికి ముందు నేను హైదరాబాద్ వండర్లా 2 times వెళ్ళాను. వైజాగ్లో కూడా కొత్తది పెట్టారంటే వచ్చాను. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, చాలా బాగున్నాయి స్లైడ్స్ అన్ని కూడా. అందరూ కూడా వచ్చి ఇరేనా వాటర్ పార్క్ లో వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారని మరీ కోరుతున్నాను. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గానీ రికమెండ్ చేస్తారా? అందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా అడ్వైస్ చేస్తున్నాను. బాగుంది, పిల్లలతో అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంది. పిల్లలకి కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. మోర్ ద పిల్లలకి ఫ్యామిలీకి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. అంటే మీకు నచ్చిన రైడ్ ఏంటండి ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లోని? డ్రాగన్ రైడ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగన్ రైడ్స్ అన్ని పక్కన పెడితే వీళ్ళు ఇచ్చే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగున్నాయండి. మనము ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఇచ్చే సేఫ్టీ ప్లాటే మనం ఎంజాయ్ చేయగలము. వీళ్ళైతే చాలా బాగా సేఫ్టీ అరేంజ్ చేశారు. కాకపోతే ఇంకా 10 days అయింది కాబట్టి దీన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇంటీరియర్లో రెయిన్ డాన్స్ చాలా బాగుంది, ఫ్లోటింగ్స్ చాలా బాగున్నాయి, స్లైడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా అది ఇది అని కాదండి, ఎరీనా పార్క్ లోకి వస్తే అన్ని బాగుంటాయి. ఓకే, అయితే బెస్ట్ అంటారు. బెస్ట్. ఫుడ్ కూడా రీజనబుల్ రేట్కి ఇస్తున్నారు, ఎక్కువ రేట్లు తీసుకోవట్లేదు, చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎరీనా వాటర్ పార్క్ లో మీరు? చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది. అదే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు, వన్ డే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మీకు ద మోస్ట్ ఫేవరెట్ వాటర్ రైడ్ ఏంటి ఇక్కడ? టోర్నడో.
టోర్నడో నచ్చిందా? ఓకే, రెయిన్ డాన్స్ అవి ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగుంది. అవునా? మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ ఓకే, మీరు రికమెండ్ చేస్తారా ఎవరికైనా ఎరీనా వాటర్ పార్క్? ఫ్రెండ్స్ అందరికి రికమెండ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి ఎరీనా? సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ డే ఎలా టైం పాస్ అవుతుంది అనుకున్నాం, ఫుల్ డే కూడా సరిపోదు. ఆ ఎస్పెషల్లీ ఆ రైడ్స్ ఇంకా హైట్ గా ఉన్నాయి, అవి ఇంకా సూపర్ ఉన్నాయి. ఆ క్యాప్సూల్ అయితే ఇంకా అసలు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సమ్మర్ కి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ? ఫుల్ రీజనబుల్ ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి, ప్రికాషన్స్ కూడా బాగున్నాయి. క్లాతింగ్ మెయిన్ ఓకే, చాలా బాగుంది, అంతా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేస్తారా? ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. మేము అసలు ఇక్కడ కాదు, మేము ఒరిస్సా నుంచి వచ్చాం. అవునా? మేము ఒరిస్సా నుంచి ఇంకా చాలా మంది పంపిస్తాం కూడా. చాలా బాగుంది, మళ్ళీ వస్తారా మీరు ఇక్కడికి? ఖచ్చితంగా మళ్ళీ వస్తాం. మెయింటెనెన్స్ అంతా బాగుంది, స్టాఫ్ అంతా బాగుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి దగ్గర కూడా. ఫుల్ పిల్లల కంటే మేమే ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఎప్పుడు చిన్నప్పుడు అంతా వదిలేసింది, ఇప్పుడు పిల్లల వల్ల మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఎరీనా ఇస్ ద బెస్ట్. సూపర్ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నిరంజన్ గారు, ఇక్కడ మీకు వచ్చే కస్టమర్స్ కానివ్వండి, ఇక్కడ వచ్చే క్రౌడ్ లో అందరూ మస్ట్ ట్రై చేయాల్సిన రైడ్ ఏంటి? మస్ట్ ట్రై రైడ్ వాజ్ యాజ్ ఎర్లియర్ టోల్డ్, నేను ఇక్కడ ఆక్వా లూప్ అని చెప్పా, మస్ట్ థ్రిల్లింగ్ రైడ్ అది. అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఆసిలేటర్. నా ఫేవరెట్స్ అయితే ఈ రెండు, బట్ మస్ట్ థ్రిల్లింగ్, ఈ రెండు మస్ట్ గా ట్రై చేయాల్సిన రైడ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే వెళ్ళి మనం ఒకసారి చూద్దామంటారా? డెఫినెట్లీ ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, మనం Okay. చూద్దాం అయితే. ఓకే అండి. సో ఇది కొంచెం థ్రిల్లింగ్ కూడా. ఓకే, ఒక సేఫ్టీ మెజర్స్ కూడా చెప్పాం కదా, లైక్ బాడీ వెయిట్ అనేది ఒక 40 కిలో బిలో ఉంటే మాత్రం పంపించమని. ఓకే, అట్లీస్ట్ అబౌవ్ 60 ఆర్ అట్లీస్ట్ నేను ఆ రికమెండేషన్ అయితే 60 అబౌవ్ ఉండాలి, హైట్ కూడా ప్రాపర్ ఉండాలి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డోర్ ఒకసారి ఈ డోర్ ఓపెన్ చేసి లోపల నుంచుంటాడు. నుంచొని ప్రాపర్ మెజర్ అనేది మన లైఫ్ గార్డ్ చెప్తారు ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఈ హ్యాండ్స్ మాత్రం పక్కకి ఇలా పెట్టకూడదు ట్యూబ్లో ఉన్నప్పుడు, ఆల్వేస్ ఈ టు క్లోజ్ లైక్ దిస్ అండ్ లెగ్స్ షుడ్ బి క్రాస్. ఆటోమేటిక్గా మీకు స్విచ్ నొక్కుతాం, స్విచ్ నొక్కిన వెంటనే ఇక్కడ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఇవి న్యూమాటిక్ వాల్స్, ఈ వాల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన వెంటనే ఈ ప్యానల్ కిందకి డౌన్ అవ్వగానే వెంటనే మనిషి అనేవాడు ఏ పర్సన్ అయినా సరే కింద ఫాస్ట్గా వెళ్తాడు. ఓకే, అంటే మంచి అడ్వెంచరస్ బాగా థ్రిల్ కోరుకునే వాళ్ళకి ఇదైతే ఒక ఫీస్ట్ అన్నమాట. మంచి ఫీస్ట్, ఎస్, గుడ్ ఫీస్ట్. ఎందుకంటే ఏమంటారు, కొంచెం గుండె జాలి గల్లంత అయింది ఆ విధంగా అంటారు కదా, గుండె ఒకేసారి జారిపోతుంది అక్కడ నుంచి. ఓకే, ఆ విధంగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేసినప్పుడు చూద్దామంటే డెఫినెట్లీ ఎవరైనా ఇప్పుడు వచ్చారంటే డెమో కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. డెఫినెట్లీ అది చూద్దాం ఇప్పుడే. హాయ్, ఈ రైడ్స్ ఎప్పుడైనా ముందు ఎక్కడైనా మీరు ట్రై చేశారా? వండర్లా చేశాను. ఓకే, ఇప్పుడు ఎక్కుతున్నారు, ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఏంటి? ఎగ్జైటెడ్గా ఉన్నా. ఓకే, ఓకే, మీరు ఒకసారి ట్రై చేశారంటే మేము ఒకసారి చూస్తాం అనమాట ఎలా నడుస్తుంది ఏంటి. సరే సరే. ఎస్ అండి, ఈ ఆక్వా లూప్ లాంచర్ అనేది మీరు ట్రై చేశారా ముందు ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతకు ముందు వండర్లో ఒకసారి ట్రై చేశాను, అండ్ వైజాగ్ ఇదే ఫస్ట్ టైం నాకు. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. అంటే వైజాగ్లో అడ్వెంచర్కి బెంగళూరు, హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, బట్ స్టిల్ వైజాగ్లో ఇది తీసుకురావడం అనేది ఇట్స్ రియల్లీ ఇంప్రెసివ్ అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అసలు ఏంటండి ఇక్కడ ఇంతమంది ఎండలో అసలు వస్తారా రారా అనుకుంటే క్యూలు కడుతున్నారు ఇక్కడ, అసలు ఏంటి? డెఫినెట్లీ ఇందాక చెప్పాను కదా, హై థ్రిల్లెస్ట్ రైడ్స్ అని చెప్పేసి ఆసిలేటర్ అండ్ ఆక్వాలూప్ యాజ్ వెల్ యాజ్ ఫనల్ కూడా. ఫనల్ ఎందుకు థ్రిల్ అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫనల్లోని సమ్ కైండ్ ఆఫ్ ఎండ్ ఎక్కువ ఉన్నప్పుడు రెయిన్బో లైటింగ్ ఉంటుంది లోపల. ఆ లైట్ ఎఫెక్ట్ అనేది చాలా డిఫరెంట్గా కనబడుతుంది. సో అది ఎంజాయ్ చేస్తూ ఆ థ్రిల్ ఫీల్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఓకే, అంటే మీ ఈ క్రౌడ్ ని, ఇంత పెద్ద క్యూ ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత ఎంజాయ్ చేస్తారని చెప్పి. మెయిన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ కి అయితే సూపర్ ఉంటుంది ఫనల్, అందుకే మెయిన్ పెద్ద క్యూ ఉన్నది దానికే. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి వీళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదండి. చెప్పక్కర్లేదు, పండగే.